అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మామిడికాయ పప్పు చేస్తున్నానండి. అందుకోసం నేను కందిపప్పు ఒక కప్పు తీసుకున్నానండి. కొంచెం తక్కువతో. మామిడికాయ అయితే సగం దబ్బ తీసుకున్నానండి. పచ్చిమిర్చి 3, టమాటాలు 2, ఉల్లిపాయ 1 తీసుకున్నానండి. ముందుగా కందిపప్పుని కడిగి తీసుకున్నానండి. ఆ తర్వాత నేను ఆ గ్లాస్‌తో ఒక గ్లాస్ నీళ్లు పోసానండి. సరిపోతుంది కరెక్ట్‌గా. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయి, మామిడికాయ ముక్కలు అవన్నీ వేసేసుకుందాము. కొద్దిగా పసుపు, 1.5 స్పూన్ ఉప్పేసానండి. కొంచెం కరివేపాకేసాను. 2 స్పూన్ల కారం వేశాను. ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేశానండి. ఇంక స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చుకుందాము. మీరు వీడియో థంబ్‌నెయిల్‌లో చూసినట్లుగా మనం పొదుపు గురించి కూడా మాట్లాడుకుందామండి. పప్పు అయిపోతూనే చెప్తాను నేను. పప్పు ఉడికిపోయిందండి. తీసేసి దించి పెట్టేసేసుకొని నేను పోపుకి బాండాలు పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ విజిల్ గూడా తీసేసుకొని, మూత తీసుకొని గరిటెతోనే కొద్దిగా అలా మెదుపుకుంటే సరిపోతుందండి. మెత్తగా ఉడికిపోయింది మనకు. ఆ గరిటెతోనే కొంచెం అలా అంటే సరిపోతుంది. నేను పోయిన నెల ఉగాది రోజు స్టార్ట్ చేశానండి పొదుపు చేయడము. ఆ రోజు నేను వీడియో పెట్టాను నేను. మీరు చూడకపోయినట్లయితే నా ముందు వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడైతే ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి 2, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని బాగా వేగిన తర్వాత మనం పప్పులో కొంచెం శనగపప్పు వేసి తాళింపు పెట్టేసుకొని వేగాక పప్పులో వేసేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు. మనం ఇంకేమీ వాటర్ వేయక్కర్లేదండి. గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇది చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. అందరూ చేస్తారు. కాకపోతే ఒక్కొక్కరు చేసే విధానం వేరుగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు చేసే విధానం ఇంకొకళ్ళు బాగా నచ్చుతుంది. నేనైతే ఈ స్టవ్ మీద ఇంకా పప్పు, కొంచెం ఆవాలు అవన్నీ కూడా నేను పౌడర్ పప్పు ఉంది కదండీ! అది ఒకటి పోయిందున్నాదండి. అది తీసుకొని అలా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు. అందుకని స్టవ్ కూడా నీట్‌గా కనిపిస్తూ ఉంటుంది. మనం దాన్ని వాష్ చేసుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే పప్పు అయిపోయిందండి. హాట్ బాక్స్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూసారు కదా! పప్పు ఎంత టేస్టీగా ఉందో చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తూ ఉంది. మరి ఇక ఈ నెల మనం మనీ సేవింగ్ ఎంత చేశామో ఇక చూసేద్దామండి. నేను ఉగాదప్పుడు స్టార్ట్ చేశాను. ఉగాది నుంచి 30వ తారీఖు నుంచి మళ్ళా 30వ తారీఖు వరకండి. ఎంత మిగిలితే అంత సేవ్ చేశాను. నేను ఈ మధ్యలో వీడియో పెట్టలేదండి. మా నాన్నగారికి ఒంట్లో బాగోలేక హాస్పిటల్‌లో ఉండాల్సొచ్చింది. కాబట్టి అవన్నీ వీడియో నేను పెట్టలేకపోయాను. ఇప్పుడైతే నేను ఎంత సేవ్ చేశానో అని చూపిస్తున్నానండి. మనము బయటికి వెళ్ళి జాబ్ చేయకపోయినా సరే, మనం ఇంట్లో ఉండి ఇలా కొద్ది కొద్దిగా పొదుపు చేసుకున్నామనుకో మన ఖర్చులకు కూడా వెళ్ళిపోతాయండి. ప్రతి చిన్న విషయానికి వీళ్ళని అడగకుండా. మనం ఇలా కనుక ఖచ్చితంగా సేవ్ చేసుకున్నామంటే, మనకు మిగిలించుకోవచ్చండి డబ్బులు. కనీసం నెలకి రూ. 1000, 1500 మిగిలించుకున్నా సరే మనకంటూ ఉంటుంది కదండీ! అదే ఒక ఏడాదికి ఎత్తుకున్నా గానీ ఒక 10,000 అవుతుంది, 15,000 అవుతుందండి. ఇప్పుడైతే మొత్తం ఎంతుందో చూద్దామండి. మీ ముందే లెక్కేస్తున్నాను. నేను ఇంతవరకైతే చూడలేదు. మనకంటూ జాబ్ లేకపోయినా సరే, మనం అంటూ రూ. 1 సంపాదించాలనే ఉద్దేశంతో నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. ఇక సక్సెస్ అనేది వ్యూవర్స్‌తోనే ముడిపడి ఉంటుంది కాబట్టి, మీరు నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇక ఈ మనీ అయితే రూ. 3,710 ఉన్నాయండి. ఇందులో నుంచి అయితే నేను రూ. 210 తీసేసి పక్కనుంచేసి, మిగతా రూ. 3,500 మాత్రం అకౌంట్‌లో వేసేస్తానండి. మరి కొత్తగా చూసేవాళ్ళైతే దీనికి ముందున్న వీడియోస్ కూడా చూడండి. మీకు అర్థమవుతుంది. మరి నేను ఈసారి నెల కూడా మనీ సేవ్ చేసి ఎంత సేవ్ చేశానో చెప్తానండి. ఓకేనండి. బాయ్ అండి.